ఎంతో మంది జీవితాన్ని పాడు చేశాడు, ఎన్నో కుటుంబాన్ని పాడు చేశాడు. నువ్వు అనుమతిస్తే నీ కుటుంబంలోనికి వచ్చి తారుమారు చేసేస్తాడు వాడు. నువ్వు అనుమతిస్తేనే. అపవాది ఎప్పుడు చెప్పాను కదా, యేసు ప్రభుల వారు కూడా రక్షణని మన ముందు పెట్టారు. నీకు ఇష్టమైతే నువ్వు స్వీకరించు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. పాపము కూడా నీ ఎదుట ఉన్నది. నువ్వు నీ చిత్తముతోనే చేస్తే మాత్రమే నువ్వు పాపంలోనికి వెళ్తావు. నువ్వు వద్దనుకుంటే, దాన్ని నిరాకరిస్తే పాపంలో నువ్వు పడవు. అపవాది కూడా వాడి పైన వాడు నింద వేసుకోడు. వాడు నిందహరుడే అయినప్పటికీ నింద వాడి పైన ఉండదు. అందుకనే కదా, ఎవడు పాపము చేస్తే వాడికే పాపం వలన వచ్చు జీతము మరణము. నువ్వు పాపం చేస్తే ఇంకొకటికి మరణము రాదే. నువ్వు పాపం చేస్తే అపవాది శిక్షించబడట్లేదు. ఎందుకు? నువ్వు పాపం చేస్తే నువ్వే శిక్షించబడతావు. నీ ఎదుట పాపం ఉన్నది, జీవం ఉన్నది. హల్లెలూయా. ఇదిగో జీవమునకు పోవు మార్గము ఇరుకు, ఈ లోకములో ఉన్న మార్గము విశాలమైనది, ఇరుకు మార్గము సంకుచితమైనది. ఎవరు దానిలో ప్రవేశిస్తారో వారే నిత్య జీవానికి వెళతారు.